రివ్యూ ఆఫ్ బచ్చలమల్లి. బచ్చలమల్లి ఇది ఒక రియల్ స్టోరీ అంట. అల్లరి నరేష్ గారే ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. బేస్డ్ ఆన్ ఎ పర్సన్. బచ్చలమల్లి ఆ పర్సన్ పేరు. బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రాడినరీ సీన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ 10 మినిట్స్ అయితే 2 ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అవి కొంచెం ఎమోషనల్ గా ఉంటాయి. ఆ సీన్స్ ఓకే కానీ సినిమా మధ్యలో అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో బోరింగ్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ వల్ల సినిమా చూడొచ్చు భయ్య. సినిమా ఇంకా లేస్తుంది అనుకునేటప్పటికి మళ్ళా నార్మల్ ప్లాట్ లోకి వచ్చేస్తుంది. ఇంకా పాజిటివ్స్ కి వస్తే స్టోరీ ఏం ఉండదు ఫస్ట్ హాఫ్ లో, కానీ ఆ మూమెంట్స్ బాగుంటాయి. ఫస్ట్ రొటీన్ గా అనిపించడానికి అది ఒక రీజన్ అని చెప్పొచ్చు. మదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఒక్క సాంగ్ అయితే చాలా నచ్చింది భయ్య. నాకు వైవా హర్ష రోల్ కూడా నచ్చింది. చిన్న రోలే కానీ నచ్చింది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో, ఎస్పెషల్లీ ఫర్ యూత్. అది లాస్ట్ లో వస్తుంది. ప్రెజెంట్ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ బోర్ కొట్టేస్తాయి సీన్స్. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ గా రాయలేదు అనిపించింది. మెజారిటీ ఆఫ్ మూవీ సెట్స్ లోనే తీసినట్టు అర్థమైపోతుంటుంది. సెట్ వర్క్ అంత బ్యాడ్ గా ఉంది. లవ్ స్టోరీ అంటే సాంగ్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఒక్క సాంగ్ తప్ప ఇంకా సాంగ్స్ ఏమీ బాగలేవు. ఇంకా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది బాగా చూపించాల్సింది. ఓవరాల్ మూవీ అయితే డీసెంట్లీ గుడ్. ఎస్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. నా ఒపీనియన్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5/5.